3 లక్షల మంది సబ్స్క్రైబర్స్ చేరుకున్న తరుణంలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఎవరక్కడ ఆడని వాడు ఎవడన్నా బద్దమాడనా పడవలు నేలపైన నడచనా పడవడగిట్ట సూర్యుడు ఉదయించనా మరి అన్నమున్న కన్నీర అన్నము లేని కన్నీర దోషి కన్నీర నిర్దోషి కన్నీర పిల్లలున్న కన్నీర పిల్లలు లేని గొడ్రాలు కన్నీర ఎవరు నన్ను అటువంటి ఒక్క సంకల్పం ఎత్తున్నరా అని సదా సాంబ శివుడు అలపట వైకుంఠము దాపడ బ్రహ్మాండము నట్టనడవ ఎండికొండ ఏక శిలాద్రి వాసుండు మైసాచి మండపము లోపల జింక చర్మం మీద కూసుండి ఎడమ కన్నుకు కాటక పెట్టిండు కుడి కన్నుకు సునీరు కుదిరించి పెట్టి అది ఒక్క చేతుల్లా ఇక పట్టాలు ఉన్నాడు యుగలోకము జగలోకము మానవలోకము మత్స్యలోకము అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాల 14 మూల పాండవులు పాటించి చూసేవారి కల్లా అంజనము లోపరాలు ఒకాల శంకరునికి ఎవరు కనిపిస్తున్నారు ఇక ఈడికి దగ్గర 26 భూమితోడ పుట్టింది భూచక్రగిరి పట్ట వేరేవాడు రాజాదిరాజు కీర్తి చక్రవర్తి భార్య నీలవతి దేవికి సంతానం లేక సకల తిప్పలవాడి చెట్టుకు నీళ్లు పోసింది పుట్టకు పూజ కట్టింది సత్తుపిండి బుక్కింది జాగారం పట్టింది ఆచారవంతుల కాలు మొక్కింది ఆచారవంతులకు ఒళ్ళు రింపింది శీవలకు చక్కెర పోసింది పాములకు పాలు పోసింది పక్షులకు నూకలు చల్లింది పల వృక్షాల తోటలు నాటింది నా ఎన్ని రోములు వచ్చినా అయ్యో గురుడు మెచ్చలేదయ్యా వరమోడి గట్టలేదు పరదేవత మెచ్చలేదు పరమీయప్పాయనాని ఆడబడ్డ గుళ్ళు పాటికి తెచ్చి బీడు పడ్డ గుళ్ళు బింకానికి తెచ్చి సున్నార శుద్ధి పెట్టి గంధార గుప్పిచ్చి గడియ గడియకు గంట గంటకు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రం పఠించుతున్నది నేను ఓకపోయినట్టయితే శివలింగాన్ని గుద్దుకొని అటువంటి ఒక్క ప్రాణము తీసుకుంటానంటున్నది మరి భగవంతుడు లేని భక్తులు లేరు భక్తులు లేని భగవంతులు లేడు ఒకవేళ ఆ తల్లి శివలింగాన్ని గుద్దుకొని సచ్చినట్టయితే కురిసే వర్షాలు గుర్రై పండే పంటలు పండయి నేను ఇప్పుడే పోతా సత్యము చూస్తానుకు బట్టె మోడి గట్టెత్తానని లోకాల శంకరుడు పాల గుండముల మునిగిండు నీళ్ల గుండముల తేలిండు నీల కంఠుడు పులి చర్మము గజ చర్మము కాశ ఊసుకున్నాడు అడ్డంత కొప్పును అమరిచ్చి ముడిచిండు కుంచమంత కొప్పు కుదిరించి ముడిచిండు కొప్పు లోపల గంగను దాచుకున్నాడు నెత్తి లోపల నిలవంక పెట్టుకున్నాడు 5 పోగుల కుందనూరు జంజిన వేసిండు భూత కుడుకలనేమ వేసిండు 5 ఏళ్ల విభూది అస్తమందు బట్టి నొట్ట విబుద్ధారణ చేసి 9 గంటలు 96 లక్షలు 4 గంటలు 46 లక్షలు కోటి వేలు గంగారు వైపుట్ల త్రిశూలం అస్తమందు పట్టుకొని అగో లోకాల శంకరుడు పారేడి పావును మెడ లోపల పురహార వేసుకొని ముందు గోలేసిండు ముత్యాల జోలే ఎడమ సంకర వేసిండు ఏదు బట్టి ఎండి జోలే కుడి సంకర వేసిండు పందు బట్టి పైడి జోలే నందిని వినిసిండు నందినాలు గల్లకు నడుపుటండరేసిండు ఊపురాన తిరుగోలు ఊని గజ్జ పేరులు తోకన తిరుగోలు జాలు కుత్తులేసి దాని శృంగములకు బంగారు తొడుగులు తొడిగి శరణకాల కట్టె చేత పట్టుకొని అటువంటి ఒక్క నంది వీర కూసుండి కైలాసగిరి నుంచి ఊరోక నగరం ఎట్లా వస్తున్నాడు బోలా శంకరుడు జుమ్ము జుమ్మున నంది లేసింది దేవరంది దేవరంది బయలుదేరింది
అయ్యో తెల్లడి చెప్పల్లారండి రయ్య రయ్యన రబ్బులేపింది దేవానంది దేవనంది బయలుదేరింది అయ్యో ఒక్కయ్య వేడెళ్ళి రాదా ఒత్తులైనా దాటి రాదా రెండు రెండు నాలుగాడా నర్రజంగలి ఏరా వచ్చింది దేవానంది ఇడిపోగా దగ్గరైతనా మానవులు విరగని మాయరాది జంగరి దేవతలు విరగని దేవదారి జంగరి కాకి గర్వని కారిండ పడివి లోపల కారునల్ల పుట్ట కంచెల్ల మరికాడ నంది దిగింది నంది వినికెళ్ళి జంగమయ్య కింద దిగి ఆడివిల్ల వేది కట్టెవారకల్లా లింగం మీద పడిపోయి ఉన్నది ఇది వచ్చిన తపసు భంగం ఎత్త దీని తపసు భిన్నము ఎత్తనా అని ఆడివిల్లను కన్నుల మూసి రామ గరగర గరగర గంటలు కొట్టే దేవ సంగమయ్యా బంబం బంబం శంఖము ఊదే రామ కొట్టిండు గంటలు కోటలు అల్లడియ ఊదిండు శంకులు ఊళ్ళు అల్లడియ పట్టిండు శంకులు పర్వతాలు అల్లడియ మాయమ్మో శంకునానం శవుల పడ్డది గంటనానం గర్భాన లోకంగా పడిపోయినటువంటి నీలావతి దేవి లేచి కూసుండి పప్పది పట్టింది గనక ఆడివిల్లను కన్నుల మూసి రామ ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర మహాదేవ శంభో శంకరాయ అయ్యా అన్నట రాజా రూపవెత్తన ఆనాడు శంకరుడు సాక్షాత్ అటువంటి నిజ స్వరూపం ఊపి అంగరే ఆడివిల్ల ఎప్పటి పద్ధతి పట్టిందో ఆడివిల్లను కళ్ళ చూసిండు బిడ్డ శంకురాదం శవుల పడ్డది గంటనాదం గర్భాన కంగరు అటువంటి ఒక్క మతి తప్పి అటువంటి ఉన్నదా అని స్థితికి వచ్చినవు నేను ఒక్క మాట అడుగుతున్నా ఎంట మనిషి లేడు జంట సోపతి లేదు ఒంటరి ఆడివిల్లవి ఇక్కడ తపసు పట్టినవు ఏ ఊరు ఉన్నదమ్మా నా బిడ్డ ఏ రాజ్యం ఉన్నదమ్మా నా బిడ్డ ఏ ఊరు ఉన్నదమ్మా నా బిడ్డ ఏ రాజ్యం ఉన్నదమ్మా నా బిడ్డ మనగొన్న మీ ఊరు మందరాములు ఏడా తిరుగొన్న మీ ఊరు తిప్పపురం ఏడా తిరుగొన్న మీ ఊరు తిప్పపురం ఏడ కరకాల ఉండేటి కనకపోరం ఏడా ఉత్తరం దక్షిణం ఊరు పేరు చెప్పు కన్నవారెవ్వరే కొన్నవారెవ్వరు ఏ కన్నవారెవ్వరే కొన్నవారెవ్వరు ఏ ఊరు ఉన్నదమ్మా నా బిడ్డ ఏ రాజ్యం ఉన్నదమ్మా నా బిడ్డ ఎవరింటి బిడ్డవు ఎవరింటి కోడలు అత్తగిడితో వచ్చినవా మామ మాటల గిట్ట పెట్టిండ కట్టుకున్న భర్త గిట్ట కాదు పొమ్మన్నడా ఏ కష్టకాలం వచ్చి నరఘోర అడవి లోపల తపస్సు పెట్టినవు నేను శివశంకరుని నీ భక్తికి మెచ్చి కైలాసం నుంచి భూలోకము దిగి వచ్చిన బిడ్డ బాధలనేటి ఓరవు చెప్పుకుంటే బర్వనేది దిగిపోతది ధనం ఉంటే దాసుకోమన్నారు పెద్దలు కష్టం ఉంటే నలుగురికి చెప్పుకోమన్నారు నీకు వచ్చిన ఆపతేందో నాతో అని చెప్పుకుంటే నా తోచిన సహాయం చేస్తా నీకేం బాధలు వచ్చినాయో నాతోటి విన్నవించవమ్మా ఓ చిన్నదానా జంగమయ్యా అయ్యా ఓ జంగమయ్యా జంగమయ్యా తండ్రి ఓ జంగమయ్యా జంగమయ్యా అయ్యా నా పూజ మెచ్చినావా జంగమయ్యా వచ్చినా కదా
అయ్యా మా బేటికి వచ్చినావా జంగమయ్యా మాది ఇక్కడికి దగ్గరుండే జంగమయ్యా చక్రగిరి పట్నం అయ్యా జంగమయ్యా చక్రగిరి పట్టణాన్ని పరిపాలన చేసేడి నా భర్త కీర్తి చక్రవర్తి ఉన్నాడయ్యా నేను అతనొక్క భార్య అనే జంగమయ్యా నేను నీలవాసి దేవుడున్నా జంగమయ్యా మాకు రాజ్యాలు మహారాణి అన్నమాట మాకు దేశాలు ఉన్నాయ్యా అడిగిన వారికి కాదు లేదు అనుకుంటే మేము ఎన్నో దానాలు ధర్మాలు మేము చేస్తున్నామయ్యా మరి ఇంకేం తక్కువైనట్టు బిడ్డ నీకు ఏమంట చెప్పవాలే జంగమయ్యా ఆ పాపగారి దేవుడే జంగమయ్యా పొలమోడి గట్టబాయే జంగమయ్యా చెయ్యని పూజ అంటూ లేదు మొక్కని మొక్కంటూ లేదు తండ్రి నువ్వు అని నువ్వు అంటూ లేదయ్యా ఎన్నో తీర్థయాత్రలు తిరిగిన గాని ఆ దేవునికి నా మీద కరుణ లేకపాయే కోటికొక్క కొడుకు లేకపాయే నాకు లక్షకొక్క బిడ్డ నాకు లేకపాయనయ్యా అందుకని ఇప్పుడు ఏం కావాలి బిడ్డ అందుకని జంగమయ్యా జంగమయ్యా నేను ఒక్క మాట చెప్పుతున్నా జంగమయ్యా రేపు నేను చచ్చిపోతే జంగమయ్యా నాకు తలగురి పెట్టుటాకు జంగమయ్యా ఒక్క కొడుకన్న లేకపాయే జంగమయ్యా తలాపున కూర్చొని ఎడిసే తండ్రికి ఒక్క బిడ్డ కూడా నా కడుపు నందున లేకపాయే నా భర్త దగ్గర సెలవులు తీసుకున్నా చివరకు చూసిన వాయి పాడుపడ్డ శివాశంభుని గుళ్ళల్లా పూజలు కడుతుంటే నా పూజలు మెచ్చి నా బయటికి వచ్చిన వా తండ్రి వచ్చిన కదా నాకు బలబోడి కట్టరాదే జంగమయ్యా ఏడవోకమ్మ నువ్వు తూడవోకమ్మ ఎడిసిన లాభమే లాభం లేదాయే నువ్వు తుడిసిన లాభం మల్ల లాభం లేదమ్మా కొబ్బరి కుడుక వంటి కొడుకులను ఇస్తాను అమృత కుడుక లాంటి ఆడి విల్లాల ఆడి విల్లాల నువ్వు ఓడి గట్టు ఆడి విల్లాల ఓడి గట్టు వంటి పయ్య పడాకు బిడ్డ బాధన ఉన్నానే భయపడకునే బిడ్డ బాధన ఉన్న ముగ్గురు ఎంత ఒక భుజాన ఉన్న బిడ్డ నీకు కొడుకుల బిడ్డల సంతానం ఎంతమంది పిల్లగాళ్ళు ఉంటే అంతమందిని ఇస్తారా అని అరిచేతు లోపల అంజనం పెట్టిండు ఆకు పుటం పెట్టిండు అట్టాడు లోకాలు వారు దూషిండు లోకాల శంకరుడు మరి ఆ తల్లి గర్భవాసమందు మరి అటువంటి ఒక్క కమల పిల్లల సంతానం ఉన్నది ఒక కొడుకు ఒక బిడ్డ ఎందుకంటే ఆ తల్లి అన్నది అపుత్రస్య గతిర్నాస్తి గృహం శూన్యం పుత్ర సంతానం లేని వారికి కాలగతులు కర్మకాండ జరపని వారికి ఇహమందు ముక్తి లేదు పరమందు ముక్తి లేదు పున్నామ నరకం నుంచి విముక్తి చేయడానికి పుత్రుడు పుట్టాలి అయ్యా నాకు కొడుకు కావాలి బలగమెత్తి పాడ ఆడివిల్ల కావాలి అని ఎప్పుడైతే అడిగిందో నీకు కమల పిలగన్ల సంతానం ఇత్త ఒక్క కొడుకు ఒక్క బిడ్డ ఇద్దరు పిలగన్లు ఉడతారు కానీ అనవారకల్లా కానన్న మాటకు కారణం ఉంటది మరన్న మాటకు మలుపు ఉంటదయ్యా ఆ సంగతి ఏందో నాకు చెప్పమన్నది సల్లకచ్చి నేను ముంతెందుకు దాత్తా ఉన్న సంగతి చెప్పుతా ఈవెంట్ ఇత్త అద్దంటే పోతా బిడ్డరా బిడ్డో బిడ్డరో నీలమ్మ అయ్యో బిడ్డరా ఒక్క కొడుకును ఒక్క బిడ్డను కవల పిలగన్ననిత్త గాని నవమాసములు మోసి నానా బాధలు పడి బండెడు వేగుళ్ళ మోసి గుల్లెడు వేగుళ్ళ కన్నాక 7 ముళ్ళ 21 దినము నాడు పేరు పెట్టుకున్నాక నీకు మరణ గండ ఉన్నది తల్లి గండాల పిలగన్ను పుట్టేది ఉన్నది బిడ్డ పుట్టినాటి నుంచి పిలగన్లకు పుట్టెడు కట్టవేది ఉన్నది అంటే ఇతర బిడ్డ వద్దంటే పోతలే అయ్యో రెండోగా ముచ్చట నాతోటి చెప్పవే దేవతంగమయ్యా అయ్యో గంగేసి మాటలు
లేకపాయనా అయ్యో నా సొంటి కొడుకులు నీకు లేకపాయనా ఓ బిడ్డ నీలవాది దేవి నీ కడుపునందున కవల పిల్లలు ఒక్క కొడుకు ఒక్క బిడ్డ పుట్టేది ఉన్నది బిడ్డ వారు పుట్టిన తర్వాత పేర్లు పెట్టుకున్నాడు బిడ్డ నీలవాది దేవి నీ ప్రాణం పోతుందా అని నీ రోడికి ఎట్లా వస్తున్నదయ్యా అది యథార్థం ఉన్న ముచ్చటన్న బిడ్డ నా ప్రాణాలు పోతాయంటే నేను భయపడతాననుకున్నవా తండ్రి కన్నది కడుపు కావాలనయ్యా కాళ్ళ మీద పడ్డది మైల కావాలి కట్టింది బట్ట కావాలని అంటారు అయ్యా ఒకవేళ నా ప్రాణం పోతుంది ఈ సంతానం నాకు వద్దని ఒకవేళ గిట్ట నేను వెనుకకు మరలిపోతే కన్నా నా ప్రాణం పోక తప్పది కనకున్న నా ప్రాణం పోక తప్పది ఒకవేళ గిట్ట నా ప్రాణం అయిన తర్వాత తండ్రి పుట్టిన పిల్లగాళ్ళతో వంటి నడుచుకుంటూ పోతుంటే గా పిల్లలు ఎవరవ్వా అంటే మొన్న చచ్చిపోలేదా నీలవాది దేవి కన్న పిల్లలు కాదా అంటే గా పేరు నాకు చాలునయ్యా ఆ తల్లి చూడు ఎంత మంచి మాట మాట్లాడింది అయ్యా పిలగల్ల కన్నా చచ్చిపోతా కనకున్న గాని కొన్నాళ్ళకైతే సాగు తప్పది కదా రాకను మానదు ప్రాణికి మృత్యువు అరణ్యమునకు ఏగి దాగిన పోకను మానదు ఈ శరీరము ఎన్ని విధంబుల పెట్టి పోషించి రక్షించిన జీవం అన్నారు ఎన్నడెక్కున్న మానవుడు అక్కడోడు గాని ఇక్కడోడు కాదయ్యా చుట్టాలు బంధువులు చుట్టుకు సుండంగా ఎవరొచ్చి కొంచెంగా ఎవరడ్డం ఉండరు ఎన్నడెక్కున్న మానవుడు అక్కడోడే కాని ఇక్కడోడు కాదు పగటి ఎందో సంధ్య ఎందో పరగ మధ్య రాత్రి ఎందో పాము పూసా నిడిచిపెట్టి పారిపోయినట్టు ఈ శరీరాన్ని వదిలిపెట్టి జీవుడు పోయేది తప్పది అయ్యా దోసకాయకు ఇనుప సంఖ్యలు వేస్తే ఆగుతుందా పోయే ప్రాణాన్ని ఆగబడితే ఆగుతుందా తప్పదు మృత్యువు తనువు కెన్నటికి కప్పను సర్పము మింగిన గతి అన్నారు ఎన్నటికున్నా అక్కడి వాళ్ళవే కానీ ఇక్కడి వాళ్ళం కాదు సావంటే నాకు సంతోషం ఉన్నది బతుకంటేనే బాధలు ఉన్నాయి ఇవల్లటి రోజు లోపల మరి ఎటువంటి ఒక్క పోతుగంటి వారి ఇంట్లో లచ్చవ్వ పేరు మీద కథ చెప్పిస్తారట పెద్దపల్లి ఒగ్గు కళాకారులు వచ్చిరట చూద్దాం రమ్మని చిన్నలు పెద్దలు 10 మంది కూర్చున్నారు ఈ కథ లోపల జోకు చేయని చిత్రకథ చెప్పని 10 మంది నవ్వుతారు నవ్వి ఏమంటారు పోరడు భలే జోకు చేసిండవా నవ్వుతే కడుపు నొత్తాను అంటారు తోవొట్టి నడుచుకుంటూ పోతాం కాలుకు ముళ్ళు గుచ్చని ఏలుకు పోట్రవుతు జరగని ఏదన్నా యాక్సిడెంట్ గాని సత్తిని అంటాం పెండ్లవా సత్యం అనేవాడు అంటాడా అది ఎంత ప్రేమ గల్ల పెండ్లం గాని మొగనికి 102 డిగ్రీల టైఫాయిడ్ జ్వరం వచ్చి మంచారబడి మురుగుతుంటే ప్రేమగల్ల పెండ్లం దగ్గరికి వచ్చి ఓ తాగుబోతు బాడుకావు నీకు మనసులో వంటక బాగా తాగి రోగం తెచ్చుకుంటే తాగి టైఫాయిడ్ జ్వరం వచ్చే నేనేం చెయ్యాలరా మరి పాలు తాగుతావా ఓ రొట్టె బిల్ల తింటావా అని 10 మాట పెండ్లం మంచం చుట్టూ తిరగని ఆడు అమ్మ అనే కలవరిస్తాడు గాని పెండ్లమా అనేవాడని గర్వరిస్తాడా ఆయాసము లోపల ఆనందము లోపల ఆదికి చేసేది కన్న తల్లిని పిలువను మది పులకించను ప్రేమను వర్షించ తొలి పలుకు అమ్మ అంటారు నేను అమ్మను కావాలనయ్యా సంగమయ్యో నేను అమ్మను కావాలనయ్యా సంగమయ్యా నేను అమ్మని పిలుపుకయ్యా ఓ దేవుడో నేను ఆరాట పడతా ఉన్నా నారాయణ నాకు 2 విలగల్ల సంతానం ఓడిగట్టు తండ్రి నేను చచ్చినా మంచిదే అన్న వల్ల బిడ్డ నువ్వు చచ్చిపోతావన్న ముచ్చట పిలగన్లు ఉట్టదాకా ఎవరు చెప్పనని నా చేతిలోపల చెయ్యెట్టే బిడ్డ నీకు సంతానం ఇత్త లేకపోతే ఇయ్యను అన్నాడు సరే మంచిది సంగమయ్య ఎవరో చెప్పనా అని చేతిలోపల చెయ్యేసింది అగో ఆనాడు దినమున అరుణ గిరుల సాక్షి ఆకాశం ఏరి సాక్షి అరతల్లి భూతల్లి సాక్షిగా నేనెవలతోటి నాకు పిలగాళ్ళు ఉట్టదాకా సత్తవన్న ముచ్చట నా భర్త కూడా చెప్పనని చేతులా చెయ్యేసినది సేకండు ఇచ్చినది చేతులా చెయ్యేసినది సరే మంచిది బిడ్డ అనుడు ఎదబొచ్చ వీని మట్టి వలిచుండు మారడిగా అంత ముద్ద వేసిండు ఆ కింద భూమి మీరేసి గనక
పిరికడు బాబాకు చేత పెట్టిండు జంగమా గురువరుడు ఇప్పుడే మంత్రోచ్చారణ చేసి నీకు పరమోడి గడతానని మంత్రకల్ల మంత్రమోయి ఇష్టమైన రామ మంత్రం మంత్రకల్ల మంత్రమోయి ఇష్టమైన రామ మంత్రం అది కట్టువానంద కట్టురా అది కట్టువానంద కట్టురా పులి కట్టు మంటల కట్టు పుట్ట పేద శాస్త్ర గడుపు కళ్ళల్లున్న ఎల్లును గడతా కళ్ళల్లున్న ఎల్లును గడతా గడికున్న గడి మైసును గడతా దిగుంటున్న దుర్గమ్మను గడతా గోడకున్న సమ్మక్కన గడతా శాంతనున్న మంకారుని గడతా ఊరుగా చెవుల మోతును గడతా ఊడల మధ్యలమ్మను గడతా పొలిమేర పోత లింగని గడతా మంచెల్ల వాజులు గడతా మంత్రకల్ల గొంతులు గడతా ఇన్ని కట్టే నిర్వక గడతా నేనే మాయరాగారడి నా పేరే మాయరాగారడి అడవిలో ముచ్చేటి బాలమామిడి పండు ఉంటే రామ బాలమామిడి పండును భగవంతుడు పట్టడానికి దూర చేసిండు బిడ్డ రెండు కాళ్ళు దగ్గర పెట్టి కరములు పబ్బది పట్టి కాయకూర కళ్ళు మూసి అప్పుడు ఉచ్చిన పిట్ట పిల్లోరే అంగిడి దరువు అంగిట్ల పరమెత్తనన్నాడు ఈ ఎక్కడ పూర్వన పరమే పరము ఎత్తా ఉన్నాడు ఉతికల దాకా పాలమో కూర్చుండి పాయన నావిలో నా పరమే నడుచుకుంటా పోతుంది కడుపులో నా పరము కదులుకుంటా పోతుంది ఆనాడు లోకాల శంకరుడు మెచ్చి మరి ఎటువంటి నాయన నీలవతి గర్భాన కమల పిలగండ్లు ఓడాల పిలగండ్ల సంతానం ఓడిగట్టిండు ఒక్క కొడుకును బిడ్డను గన్నాక పేరు పెట్టుకున్నాక 21 దినం నాడు నీకు మరణగండం ఉన్నది బిడ్డ కనుక్కొని తిరుగుమని చెట్టంగు తంది బిడ్డ గడుదూడు అన్నాడు వాడు చూడంగానే చెట్ట దెబ్బ కొట్టి అగో మత మతాన మాయమైపోయిండు లోకాల శంకరుడు చూడవయ్యా ఎన్ని బాధలు వచ్చినా మంచిదే ఎన్ని శరలు వచ్చినా మంచిదే చివరకు నా ప్రాణాలు పోయినా మంచిదే అనుకున్నది ఆ తల్లి నీలవాతి దేవి అగో దాసి వాళ్ళని ఎంబడి పెట్టుకోని ఎట్లా బయలెళ్ళిపోతున్నది ఓ రామ రామ ఓ మరిది ఓ పిల్లగా ఓ పిల్ల నాగలి దున్నేటి బంగారు మరిది నాగలి దున్నేటి బంగారు మరిది పిల్లగా నాగలి దున్నేటి బంగారు మరిది నాగలి దున్నేటి బంగారు మరిది నాగలి దున్నేటి బంగారు మరిది గరక సత్తము గజ్జల వదనే గరక సత్తము గజ్జల వదనే గడవరేటి బాబా వదనే గరక సత్తము గజ్జల వదనే మరి గండి జీవలుంటే గటా మీద మరి గండి జీవలుంటే ఒడ్డు మీద పెట్టు బాబా గటా మీద మరి గండి జీవలుంటే మరి గండి జీవలుంటే గటా మీద మరి గండి జీవలుంటే ఒడ్డు మీద పెట్టు బాబా గటా మీద మరి గండి జీవలుంటే ఏంది పిల్లగా ఆకలి అయితే లేదా తినవా అన్నం అయ్యో ఇప్పుడే ఆకలి అవుతుందా అయ్యో గింతేనే ఏం లేదా అయ్యా సర్ది తెచ్చిందా అని పొలం కాడికి వస్తే ఏదో ఒక పని చెయ్యాలి ఏదో ఒక పని చేయాలి లేకపోతే ఒక పొలం కలుపు గంతపూరకే వచ్చిందా ఎందుకు వచ్చాను పొలం కాడికి పొలం నేను ఎందుకు కలుపుతా నేను ఎందుకు అయ్యో ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలు ఉన్నాయి ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలు ఉన్నాయి సదే మీద మరి గుడ్డి కొంగలు ఉన్నాయి ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలు ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలు ఉంటా ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలు కట్ట మీద పెట్టి బాబా వదనే ఒడ్డు మీద మరి గుడ్డి కొంగలు ఉంటా ఏం చెయ్యాలి అయ్యో కట్ట మీద మరి కాకులు ఉన్నాయో మీద మరి కాకులు ఉన్నవి సందేహం ఎట్టందా కట్ట మీద మరి కాకులు ఉన్నవి కొసేపాగుతే కొండ్రగత్తది కొసేపాగుతే కొండ్రగత్తది తిన్నాక బాదామా కొసేపాగుతే కొండ్రగత్తది సత్యవానాగి సత్యమబ్బు చెప్ప
కల్లు కల్లు నా గజ్జల బండి కల్లు కల్లు నా గజ్జల బండి పండక్కి బాబా వదిలే కల్లు కల్లు నా గజ్జల బండి కల్లు కల్లు నా గజ్జల బండి కల్లు కల్లు నా గజ్జల బండి పండక్కి బాబా వదిలే కల్లు కల్లు నా గజ్జల బండి చూడవయ్యా ఏడుగురు దాసి వాళ్ళని ఎంబడి పెట్టుకున్నది ఆ తల్లి నీలవాది దేవి ఇక్కడికి దగ్గర చూసినవా భూచక్రాగిరి పట్టణానికి ఆ తల్లి